క్రీస్తుతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమా 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సుష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం పోలాండ్ దేశంలో నికోలస్ అనే ధనికుడు ఉండేవాడు. అతడు కుష్ఠవ్యాధిగ్రస్తుడై రాత్రింబగళ్ళు చాలా బాధపడేవాడు. అతని రోదన రోజు వింటున్న అతని సేవకులు అతడు స్వస్థపడితే బాగుండునని తలంచేవారు. అతని సేవకులలో తబితా అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె తన యజమానుని రక్షించాలనే తలంపుతో ఒక ప్రవక్త వద్దకు వెళ్ళింది. ఆ ప్రవక్త అతనిని ఆ ఊరి ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో 7 సార్లు మునగమన్నాడు. తబిత ఆ మాటను నికోలస్కు చెప్పగానే అతడు పరిగెత్తుకొని వెళ్ళి 7 సార్లు ఆ నదిలో మునిగాడు. అతడు వెంటనే స్వస్థత పొందాడు. అతని చర్మం అందంగా తయారైంది. అతడు చాలా అందంగా తయారయ్యాడు, ఆనందించాడు. ఉదయమే అతడు నిద్రలేచి తన శరీరం అంతా చూచుకున్నాడు. ఎక్కడ ఒక్క మచ్చ కూడా లేదు. అతడు ఇలా అనుకున్నాడు, ఈ నది ఎంతో గొప్పది, ఎంత పవిత్రమైనది. ఈ నది గౌరవార్థం నేను ఒక బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మిస్తాను అన్నాడు. అతను అనుకున్న కొద్ది రోజుల్లోనే ఒక బ్రహ్మాండమైన ఆలయంను నిర్మించబడింది. అతడు రోజు ఆ నదికి వెళ్ళి దానికి మొక్కేవాడు. ఓ రోజు అతడు నదిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక అల వచ్చి అతన్ని లోనికి లాక్కుపోయింది. చూచిన వారందరూ ఈ నదికి మనం బలి అర్పించాలి, స్వస్థపరచుటకు ప్రాణము తీయుటకు దీనికి శక్తి ఉన్నది అని అనుకొని దానికి బలులు అర్పించడం ప్రారంభించారు. కానీ ఒకరోజు ఆ నదికి వరద వచ్చి ఆ గ్రామం అంతటినీ ముంచివేసింది. కాబట్టి ఓ సహోదరుడా, తీర్పు దినమున దేవుడు వారితో అక్రమం చేయవార్లారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి అన్నాడు. వారు, అయ్యా, మేము నదికి ఎన్నో బలులు అర్పించాము అన్నారు. నది సృష్టమే కానీ సృష్టికర్త కాదు. అందువలన వారి తండ్రి అయిన సాతానుతో పాటు వారిని దేవుడు అగ్నిగుండంలో పడవేశారు. మన దేవుడు సృష్టికర్త, సజీవుడైన దేవుడు, జీవము గల దేవుడు. ఆయన ఈ సృష్టి కాదు, సృష్టినే చేసిన సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి కనుక జాగ్రత్త, సృష్టికర్తను తప్ప సృష్టిని ఎన్నడూ పూజింపవద్దు. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్, మర్నతా షాሎም. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.